ప్రతిభ ఇక్కడ నిజంగా ఒక కోలాహలమైన వాతావరణం నెలకొంది. అసలు చెప్పాలంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటారు. అంటే సరస్వతి, లక్ష్మి, దుర్గగా అమ్మలుగన్న అమ్మగా అన్ని అవతారాలలో ఎంతో శాంతంగా కనబడే అమ్మవారి మరో అవతారం చండీ అవతారం. ఈ చండీ అవతారం అనేది ఎంత విశిష్టమైనది అంటే మహావిష్ణువు, మహాశివుడు కూడా వారి పరిస్థితులు చేయి దాటినప్పుడు, అశాంతి నెలకొన్నప్పుడు, దుష్ట సంహరణ చేయాల్సినప్పుడు మాత్రం చండికా మాతని, కాళికా మాతని ఆశ్రయిస్తారు. ఆ మాతతోనే మొత్తం విశ్వవ్యాప్తమైన ఆ శక్తి స్వరూపిణే ఆ శాంతి తీసుకురాగలదు, అశాంతిని రూపుమాపగలదు అనేది ఒక నమ్మకం. అది పురాణాలు కూడా చెప్తున్న గాథ. అయితే ఎన్నో యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. అశ్వమేధ యాగం గురించి కూడా, ఇంద్రుడు నిర్వహించిన అశ్వమేధ యాగం గురించి కూడా అందరికీ తెలిసిందే. కానీ చండీ యాగం అనేది మాత్రం దాదాపుగా 200 ఏళ్ల క్రితం వరకు కూడా ఎక్కడ ఎవరు నిర్వహించిన దాఖలాలు అయితే లేవు. కానీ శారదా శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థం మాత్రం నిర్వహించారు ఒకసారి అనేది చెప్తున్నారు. కానీ ఆ తర్వాత చరిత్రలో నిలిచే విధంగా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించబోతున్నారు అన్న ఈ చండీ యాగానికి ఎంతో విశిష్టత ఏర్పడింది, ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తినికించాలి, ఏ విధంగా ఉంటుంది అసలు చండీ యాగం అంటే ఏంటి అనే ఆసక్తి కూడా చాలా ఎక్కువగా అయిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక యాగశాల విషయానికి వద్దాం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం యాగశాల ఈ మొత్తం ప్రదేశం అంతా కూడా దాదాపు 18 ఎకరాల్లో చదును చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ యాగశాల ఒక్కటే 3 ఎకరాల్లో మొత్తం యాగశాల నిర్వహించారు. మొత్తం పాకలేశారు, రెల్లుతో కూడిన పాకలన్నీ కూడా చాలా చక్కగా వేశారు. తూర్పులో అమ్మవారి విగ్రహం తూర్పు నుంచి పడమర దిక్కును చూసే విధంగా కూడా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎదురుగా 101 హోమ గుండాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ హోమ గుండాలలోనే ఇప్పుడు హోమం జరగబోతుంది మరి కాసేపట్లో. అయితే ఇక్కడ ఈ హోమం నిర్వహించే వాళ్ళు ఋత్వికులు అయి మాత్రమే ఉండాలి. అదేవిధంగా శృంగేరి పీఠానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏ విధంగా అయితే ఉంటాయో వాటిని ఈ 5 రోజుల పాటు ఇక్కడ నిర్వహిస్తారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు అంటే ఆదివారం వరకు కూడా ఈ యాగం జరుగుతుంది. ఈ 101 హోమగుండాలలో కూడా దాదాపు 1100 మంది ఋత్వికులు ఇందులో పాల్గొంటారు. ఈ 1100 మంది కూడా అమ్మవారి పారాయణ చేస్తారు. అమ్మవారి పారాయణ అయిన ఆ పారాయణని వీళ్ళందరూ కూడా ఒకే ఏకకంఠంతో వీళ్ళందరూ కూడా పఠిస్తారు. ఆ పఠించే క్రమంలో మొదటి రోజు 1100 సార్లు, రెండో రోజు 2200 సార్లు, మూడవ రోజు 3300 సార్లు, నాలుగవ రోజు 4400 సార్లు, అంటే మొత్తంగా 10,000 సార్లు. 5వ రోజుకి 10,000 సార్లు అమ్మవారి పారాయణ అనేది ఏకకంఠంతో వీళ్ళందరూ పఠించిన తర్వాత పూర్ణాహుతితో 5వ రోజు పూర్తవుతుంది. ఇక మొదటి రోజు కార్యక్రమాలను మాత్రం చాలా అంగరంగ వైభవంగానే నిర్వహిస్తున్నారు అని చెప్పుకోవాలి. 2 రోజుల ముందుగానే అంటే వైకుంఠ ఏకాదశి రోజే కేసీఆర్ ఇక్కడ ఎర్రవల్లికి వచ్చి గ్రామంలోని గ్రామ దేవతలైన మైసమ్మ, అదేవిధంగా పోచమ్మ గుడిలో కూడా పూజ నిర్వహించిన సంగతి మనం తెలిసిందే. ఇప్పుడు మనం చూస్తున్నాం లైవ్ లో వీళ్ళంతా కూడా శృంగేరి పీఠానికి సంబంధించిన పండితులు, ఆ పండితులందరూ కూడా వెళ్తున్న ఇది కూడా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ప్రదక్షిణ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి కూడా చుట్టూ ప్రజలు ప్రదక్షిణ చేసుకునేందుకు కూడా వీలుగా యాగశాల చుట్టూ కూడా ఒక రోడ్డు లాగా నిర్మించారు. ఇందులోనే ఇప్పుడు ఋత్వికులు వెళ్తున్న మార్గంలోనే వచ్చిన ప్రజలందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక కేసీఆర్ ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి తర్వాత రోజు కూడా గణపతి పూజ నిర్వహించారు. నిన్న కూడా ఆయన అమ్మవారి గౌరీ హోమం కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఈ రోజు అసలైన హోమం జరుగుతుండడంతో అందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంది. దాదాపు 2000 మంది మహిళలు ఒకే ప్రదేశంలో కూర్చొని వాళ్ళు కుంకుమార్చన చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు జరిగాయి. అదేవిధంగా ప్రజలు వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. గవర్నర్, విఐపీలు, వివిఐపీలు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోవడానికి కూడా వాళ్ళకి రైట్ సైడ్ కూడా ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లు కూడా చూస్తున్నాం మనం. ఇక మంత్రులు కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా అందరూ ఉదయం నుంచి హరీష్ రావు కూడా వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇక మరి కాసేపట్లో అయితే హోమం జరగబోతోంది. మరి ఏకకంఠంతో వీళ్ళు నిర్వహించే హోమం ఏ విధంగా ఉండబోతుంది, ఈ చండీ యాగానికి ఉన్న ప్రాముఖ్యత, చండీ యాగంలో పాల్గొంటే వచ్చే విశిష్టత ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని ఇక్కడ తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కొంతమంది గవర్నర్లు కూడా రాబోతున్నారు.
రాబోతున్నారు. అదే వైఎస్ఆర్సీపీ అధినేత అయిన జగన్ రాబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా వస్తారు అనేది తెలుస్తుంది. ఈ రోజు అయితే మాత్రం లక్ష్మీ నరసింహన్ గవర్నర్ హాజరయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద చండీ యాగం మాత్రం ఏర్పాట్లు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో అయితే ఋత్వికులు కూడా యాగశాలకు చేరుకుంటారు. చాలా ఎంతో దేదీప్యమానంగా ఎంతో చక్కగా ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిచేలాగా ఎర్రవెల్లి కూడా మొత్తం ముస్తాబైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో లక్ష్మి అలాగే చెప్పండి, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంట్రీ ఎలా ఉండబోతోంది? అంటే ప్రజలు అందరూ రావడానికి సౌకర్యాలు ఉన్నాయా? అలాగే ఎంట్రీ పరంగా ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భద్రతా పరంగా కూడా? ఖచ్చితంగా ప్రతిభ, భద్రతా పరంగా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటుందో అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి దాదాపు రూట్ కూడా చాలా చక్కగా రోడ్డు వేయడం కూడా జరిగింది. ఇక భద్రతా ఏర్పాట్లు అంటే పోలీసులు అడుగునా కూడా పోలీసులుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. సామాన్య భక్తులు ఎవరైనా సరే చాలా చక్కగా వచ్చి చేసుకునే విధంగానే ఉన్నాయి. దాదాపు రోజుకే 50,000 మంది వరకు కూడా జనాభా వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా వచ్చిన వాళ్ళు చాలా వీక్షించే విధంగా కూడా పోలీసులు అడుగడుగునా కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. చెక్ పోస్టులు కూడా అదే విధంగా నిర్వహించారు. కానీ ఆంక్షలు అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే ఇంకా జనాల రాక ఇంకా తాకిడి ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి ఆంక్షలు అయితే అంత పెద్దగా ఏం లేవు. ఇంకా జనాల తాకిడి పెరిగితే గనక కాస్త అది కూడా చేసే అవకాశం కూడా ఉంది. ప్రతిభ, అయితే ఇవాళ మొత్తం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు యాగం జరిగే విధానం ఏ విధంగా ఉండబోతుంది? యాగం జరిగే విధానం ముందుగా గణపతి పూజతో ప్రారంభమవుతుంది. గణపతి పూజ తర్వాత అమ్మవారి పూజ ఉంటుంది. ఆ తర్వాత దాదాపు 8 నుంచి 9 గంటల సమయంలోనే ఇక యాగం అనేది మొదలవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే యాగం 1100 మంది ఋత్వికులు కూడా యాగం అనేది ప్రారంభిస్తారు. అమ్మవారి పారాయణ పట్టిస్తారు ఏకకంఠంతో. ఆ తర్వాత తదుపరి కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం 7 గంటల వరకు ఉన్నా సరే యాగం మాత్రం పూర్తయ్యేది 3:30 వరకు కూడా యాగం పూర్తవుతుంది. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేస్తారు. రకరకాల అయిన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా శృంగేరి పీఠ నియమ నిబంధనల ప్రకారమే ఉంటాయి. ఈ 5 రోజులు కూడా శృంగేరి పీఠం ఆధీనంలోనే ఈ ఎర్రవల్లి యాగశాల ఉంటుందని చెప్పుకోవచ్చు. వాళ్ళవన్నీ కూడా అంటే మామూలుగా ప్రతిరోజు ఉండే పూజలకు విభిన్నంగా ఉంటాయి. దసరా నవరాత్రుల్లో ఏ విధంగా అయితే 9 రోజులు పూజలు చేస్తారో, సుగంధ పూజ కానివ్వండి, కన్యకా పూజ కానివ్వండి, ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఈ ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిభ. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.